ఆయన డ్యాన్స్ కోసం, ఆ సాంగ్ కోసం, ఆయన పెట్టే ఎఫర్ట్స్, ఆయన లుక్స్ వీటి కోసం ఉంటామండి మేమంతా. అలాంటి మీరు సాంగే అట్లా చేస్తే, అట్టర్ ఫ్లాప్ చేస్తే మాకు ఎలా అండి? ఎక్కడి నుంచి వస్తుందండి మోటివేషన్ సినిమాకి వెళ్ళాలి చేయాలి అని చెప్పి? ఒక మాట అండి, స్టోరీ పరంగా సాంగ్ అనుకుంటే ఆల్రెడీ దానికి ముందర మిస్సల్ పిల్ల కూడా సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడే సాంగ్ లాగే ఉంది. మీకు సినిమా మొత్తం అయ్యే సాంగ్లు పెట్టుకుంటే ఎవరు చూస్తామని మీరు చెప్పండి? అవునా కదా? సిచ్యువేషన్ కాదనట్లేదు. సిచ్యువేషన్ అనేది ఎలా ఉండాలండి? కొడితే బాగుకునేది కొట్టిన ఒక పద్ధతి అండి. సిచ్యువేషన్ కాదని చెప్పి ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ కొడితే మాత్రం చూడడానికి మేము అందరం ఇది కాదు కదండి. దట్టు అక్కడ ఉండే పర్సన్ ఎవరు? మెగాస్టార్ గారు. ఆయన కలర్ సాంగ్ అని మేము ఒప్పుకోమండి. మేము ఒప్పుకోము. ఆయన్ని మాస్ ఎలిమెంట్ ఆ విధంలో చూడాలనుకుంటున్నాం. సో ఆ విధంగా చూపించాలని కోరుకుంటున్నాం అనిల్ రావుపూడి గారు. ఈ సాంగ్ అంటే ఓకే కానీ ప్లీజ్ నెక్స్ట్ సాంగ్స్ అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీమ్స్ కానీ లేకపోతే లిరిక్స్ రాసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దగ్గరుండి మంచిగా రాయాలని కోరుకుంటున్నాం. మ్యూజిక్ మంచిగా కొట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హీఈస్ మెగాస్టార్. ఆ విషయం మర్చిపోవద్దు మీరు అందరూ. అర్థమవుతుందా? మేము ఆయన నుంచి చాలా నేర్చుకుంటున్నాము. అలాంటి మీరు ఇలాంటి చేసి ఆయన ఇమేజ్ ని దెబ్బతీయద్దు.